అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. లూకాసు వార్త 23:43. ప్రేమినటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవు వేసినప్పుడు ఆయనతో కూడా సెలవు వేయబడినటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగతో పలికినటువంటి రెండవ మాట ఇది. అయితే ఈ సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఆయన నిజమైనటువంటి దేవుడని తెలుసుకున్నాడు. ఆయనే లోకరక్షకుడని గ్రహించినాడు. గనుకనే ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు పశ్చాత్తాపము కలిగి, నమ్మకము కలిగి ఉన్నాడు. గనుకనే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దొంగను రక్షించి ఆ పరలోక రాజ్యాన్ని అనుగ్రహించినాడు. ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా ఈ వాగ్దానాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియబరుస్తున్నాడు. నీవు కూడా దొంగ వలె ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకత్వం కలిగి, పశ్చాత్తాపము కలిగి నువ్వు జీవించినట్లయితే నిన్ను కూడా రక్షించి ఆ పరలోక రాజ్యాన్ని నీకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఈ దిన వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ రక్షించి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది ఉందాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, మీ యందు విశ్వాసము కలిగి జీవించినట్లయితే, మీ యందు పశ్చాత్తాపము కలిగి జీవించినట్లయితే ఆ పరలోక రాజ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నందుకు మీకే కోట్లాది ఉందాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. అటువంటి భయభక్తులు పశ్చాత్తాపం ఎవరైతే కలిగి జీవిస్తున్నారో వారందరికీ మీ పరలోక రాజ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇది నాన్న ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ మంచి జ్ఞానాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి చక్కగా ఎగ్జామ్స్ రాయటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన ఎవరు ఏ కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు అట్టి వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని, అట్టి స్థితి నుంచి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.